నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీరందరితో ప్రేమగా అభిమానంగా ఉండేవారు. శత్రువైనా సరే ఇంటికొస్తే కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలనేవారు. బంధాలను కలుపుకుపోవడం, కుటుంబంలో ఎవరికీ ఏ కష్టం రాకుండా చూసుకోవడం, ఇవన్నీ మిమ్మల్ని పెదనాన్నని చూసే నేర్చుకున్నాను. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను పెద్దమ్మా. చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని నీతి వాక్యాలు రాయించేవారు. నా కాలేజీ టైంలో ఆవేశంలో నేను ఎవరితో అయినా గొడవపడిన సందర్భాల్లో మీరు ఆవేశం అనర్థాలకు దారితీస్తుందని నన్ను కంట్రోల్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు మీరు కోపం, ద్వేషం మనసులో పెట్టుకుని ఆవేశంతో అందరికీ దూరం అయిపోతున్నారు. మీరెప్పుడూ కుటుంబ గౌరవం గురించే ఆలోచిస్తారు కదా. అలాంటిది ఈ ఇంటి ఆడపడుచుని అల్లుణ్ణి గుమ్మంలోనే ఎదురు చూసేలా చేయడం మనకు గౌరవం అనిపించుకోదేమో. నేను మీకు చెప్పేంత పెద్దవాణ్ణి కాదు గాని మా పెద్దమ్మ గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే నా మనసు కూడా కష్టంగానే ఉంటుంది. ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవించడం వల్ల మీ విలువ పెరుగుతుందే గాని తగ్గిపోదు. ఎందుకంటే ఈ ఇంటి సంతోషం, గౌరవం అన్నీ మీరే కాబట్టి. ఆడపిల్ల మనసుని బాధ పెడితే అది ఇంటికి మంచిది కాదు అంటారు. ఈ టైంలో అందరూ ప్రీతిని సంతోషంగా దీవించాలి. బాధతో దీవిస్తే అది ప్రీతికి మంచిది కాదు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇకపై మీ ఇష్టం. సరే పద.